సముద్ర గర్భంలో సూపర్ కార్ అనమాట. అత్యంత వేగవంతమైన మినీ జనాంతర్గామిని, అదే దీన్ని సబ్మెర్సిబుల్ అంటారనమాట. దీన్ని రోడ్లపై తిరిగే కార్లు మనం ఇప్పుడు చూస్తాం. అదే రీతిలో నీటి అడుగును ప్రయాణించడానికి కూడా ఒక సూపర్ కారుకు సిద్ధమైంది. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సబ్మెర్సిబుల్ మినీ జలాంతర్గామిగా గుర్తింపు పొందింది. సాగర్ గర్భంలో అద్భుతాలు వీక్షించడానికి, పగడదెబ్బలు వంటి సహజసిద్ధ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పొడవు 6.5 మీటర్లుగా ఉందన్నమాట. వెడల్పు 3.27 మీటర్లు ఉందన్నమాట. బ్యాటరీ సామర్థ్యం 62 కిలోవాట్ అవర్లు. ఏకబోగిన 8 గంటల పాటు శక్తిని అందించగలదన్నమాట. చోదక వ్యవస్థ 25 కిలోవాట్ సామర్థ్యం ఉన్న 4 ఉన్నాయి. 6 కిలోవాట్ సామర్థ్యం ఉన్న 2 మోటార్లు కూడా ఉన్నాయన్నమాట. విమాన ప్రయాణ తరహాలోనే నీటిలో అడుగున విమానయాన తరహాలోనే అనుభవాన్ని అందించేలా ఈ సబ్మెర్సిబుల్ డిజైన్ చేశారు. డ్రైవింగ్ సమయంలో ఇది హైడ్రోడైనమిక్ లిఫ్ట్ సాయంతో సాఫీగా గ్లైడింగ్ విన్యాసాన్ని చేపట్టగలదు. రెక్క తరహాలో ఉండే దీని ఆకృతి స్థిరత్వాన్ని పెంచుతుందన్నమాట. ఈ సబ్మెర్సిబుల్ బాడీ పారదర్శకంగా ఉంటుంది. అందువల్ల సముద్రంలోని అద్భుత ప్రపంచాన్ని నలుదిక్కు నుంచి ప్రయాణికులు వీక్షించవచ్చు. సిట్టింగ్ను కూడా అదే రీతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని బట్టి ఈ సబ్మెర్సిబుల్లను నౌకలతో అనుసంధానించడం ద్వారా కానీ విడిగా కానీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. వెనిజులాకు ఉత్తరాన్ని కురకావో దీవి వద్ద దీన్ని పరీక్షిస్తున్నారు అన్నమాట. కొద్ది వారాల్లో దీని యజమానికి అందించాలి అవకాశం ఉందన్నమాట. ఇది నీటి అడుగును సంబంధించిన వాహనాల తయారీలో 2 దశాబ్దాల పైగా అనుభవం ఉన్న యూ-బోట్ అనే డచ్ కంపెనీ ఈ సబ్మెర్సిబుల్ని నిర్మించింది. దీని ద్వారా $57 లక్షల దీని అండర్ వాటర్ సూపర్ కార్గా అభివర్ణిస్తుందన్నమాట. వేగంతో పాటు ప్రయాణికులు విలాసమైన సౌకర్యాలు ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ జలాంతర్గామి వాహనంలో పైలట్ సహా 3 ప్రయాణించవచ్చు. ఇది గంటకు 18.5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. తద్వారా ప్రపంచంలోని అత్యంత వేగమైన సబ్మెర్సిబుల్గా ఇది నిలిచింది. డాల్ఫిన్ కూడా దాదాపుగా ఇంత వేగంతో పయనిస్తాయి. ఈ తరహా చిన్నపాటి జలాంతర్గామి చాలా వరకు గరిష్టంగా గంటకు 7 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే కలిగి ఉంటున్నాయి. ఈ మినీ జలాంతర్గామి నీటి ఉపరితలం నుంచి 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. నీటిలో 45 డిగ్రీల కోణంలో పైకి కిందికి ఇది పయనించగలదు. ఈ పెలుసుబాటు వల్ల ఇది సంక్లిష్టమైన జలాల్లో సులువుగా పయనించగలుగుతుంది. సంప్రదాయ సబ్మెర్సిబుల్ కన్నా వేగమైన నియంత్రణ కలిగి ఉంటుందన్నమాట. ఇది హైడ్రోడైనమిక్ డిజైను, అధునాతన చోదక వ్యవస్థ కారణంగా ఇది సాఫీగా వేగంగా ప్రయాణించగలుగుతుంది. ఈ సబ్మెర్సిబుల్ని షార్క్ కంట్రోలరు, హైడ్రోఫాయిల్స్ క్లస్టర్తో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల ప్రయాణంలో ఖచ్చితత్వము, ఒరుపు సాధ్యమవుతున్నాయి. ఈ సబ్మెర్సిబుల్ని వైడ్ యాంగిల్ సోనార్ వ్యవస్థ సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి మార్గనిర్దేశం చేస్తుంది. ఇందులో జీవనాధార వ్యవస్థలు, మెరుగైన భద్రత కోసం నియంత్రణ సాధనాలు కూడా ఉన్నాయి. అత్యధిక సమయంలో 96 గంటల పాటు ప్రయాణికులు మనుగడ సాగించగలరు అనమాట. అది అనమాట. ఇది ఇలాంటి నౌకల్లోకి వచ్చేసాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.